చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. చెప్పిన దానికి ఆచరణకు ఏ రకంగా కూడా ఇక్కడ సంబంధమైన కనబడతలేదు. వీళ్ళు ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం 4,50,000 ఇల్లు మేము మంజూరు చేస్తామని చెప్పింది. అదేవిధంగా బడ్జెట్ కూడా 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టుగా చెప్పింది. ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు మంజూరు చేస్తున్నామని చెప్పింది. మరి నిజంగానే ఇది ఆచరణకు వచ్చేసరికి ఏదన్నా అన్నది అన్నట్టుగా జరిగింది అంటే ఎక్కడ కూడా జరిగినట్టుగా మనకు కనబడతలేదు. చెప్పిందేమో 4,50,000 ఇళ్లకు మేము రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు ఇస్తున్నామని చెప్పి చివరగా వీళ్ళు ఇచ్చినటువంటి మంజూరు ఎంత అంటే 1,50,000 మాత్రమే. ఈ 1,50,000 ఇళ్లకు కూడా అనేకమైనటువంటి షరతులు పెట్టి మెలకలు పెట్టి మరి ఏ విధంగానైతే అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళను ఇందిరమ్మ ఇల్లు అర్హత లేకుండా చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేసింది. ఏది 2 వీలర్ ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు రాదని, కారు ఉన్నటువంటి వాళ్ళకు, ట్రాక్టర్ ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు రాదని, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే ఎస్సీ వర్గాల కోసం తీసుకున్నటువంటి దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి అనేక మంది ట్రాక్టర్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పూర్తి సబ్సిడీతో కార్లు కొన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మోటార్ బైక్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో అయితే ఏకంగా 18,000 కుటుంబాలకి లబ్ధి జరిగింది. అది పోను మరి ఇంకా ఒక 4 మండలాలు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూడా అక్కడ పూర్తి అమలు చేసినటువంటి దళిత బంధు స్కీమ్ ఉన్నది. ఖమ్మం జిల్లాలో చింతకాని కావచ్చు, నాగర్కర్నూలు జిల్లాలో చారబండ కావచ్చు, సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి కావచ్చు, కామారెడ్డి జిల్లాలో నిజాం సాగర్ కావచ్చు. అయితే ఈ ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు ఈ 4 మండలాలలో కూడా దళిత బంధు ద్వారా మరి 100% సబ్సిడీ తోటి వాళ్ళు ఆర్థికంగా బాగు కావాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ఈ కార్యక్రమాలు తీసుకుంటే వీళ్ళందరినీ కూడా దీనికి ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ప్రకటించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో 30 నుండి 40 మంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా వీళ్ళు అనర్హులుగా ప్రకటించడం జరిగింది. అంటే ఉద్దేశం ఏంటి అంటే చెప్పడం గొప్పలు తప్ప దీన్ని ఏ విధంగా సంఖ్య తగ్గించాలనేటువంటి ప్రయత్నం స్కీమ్ అనౌన్స్ చేసినప్పటి నుంచే మీకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి జగిత్యాల జిల్లాకు సంబంధించి చూస్తే చాలా గొప్పగా 10,700 మందికి ఇక్కడ మంజూరు ఇచ్చింది. మరి ప్రారంభించినటువంటి ఏవైతే ఉన్నాయో ముగ్గు పోసి ప్రారంభించినవి 7,261. అదేవిధంగా బేస్మెంట్ లెవెల్ వరకు పోయినటువంటివి 2,569 ఇందిరమ్మ ఇల్లు. తర్వాత గోడల వరకు పూర్తయినటువంటి ఎన్ని అంటే 468 మాత్రమే. స్లాబ్ వరకు వచ్చిన ఎన్ని అంటే 165 మాత్రమే. మరి అటాసంగా మీరు 3,000 కోట్లు రిలీజ్ చేసినట్టు ప్రకటించారు కదా. మరి ఇలా బిల్లులు రాలేదు అని మరోవారు మొత్తుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇందిరమ్మ పథకం కింద వీళ్ళు ఎప్పుడైతే ఈ దరఖాస్తులు తీసుకున్నారో, దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 77,18,000 మంది. అదేవిధంగా వివిధ కారణాలతోటి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా రకరకాల కారణాలతోటి రిజెక్ట్ చేయంగా మిగిలినటువంటి వాళ్ళు అర్హులుగా వీళ్ళు ప్రకటించినటువంటి వాళ్ళు 36,03,000 మంది. అంటే
మిగిలిన 41,15,000 మందిని అనర్హులుగానే తీసేసింది. మరి అప్పుడేమో అట్టహాసంగా మీరు ఇందిరమ్మ ఇల్లు అందరికి మేము ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి వాళ్ళు 41,15,000 మందిని ఊరికనే తీసి పడేసింది. ఈ పథకంలో మరి సొంత స్థలం కలిగినటువంటి వాళ్ళు అనుకున్నారు మేము పాపం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కావచ్చు, మేము వెళ్ళి కట్టుకోవచ్చు. 600 చదరపు గజాలు ఉన్నటువంటి వాళ్ళను అంతకు మించి కన్స్ట్రక్షన్ చేస్తే అంతకు ముందే మేము మీకు శాంక్షన్ ఇస్తాం, మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పిండ్రు. లిస్టులో పేరు కూడా చదివిండ్రు. తర్వాత వీళ్ళు మంజూరు లిస్టు వచ్చేసరికి మాత్రం మీరు అర్హులుగా లేరు, మిమ్మల్ని ఈ లిస్టు నుంచి తీసేస్తున్నామని చెప్తే కొంతమంది అయితే ఉన్నటువంటి ఇల్లు కూడా కూలగొట్టుకొని మరి లిస్టులో పేరు రాలేదంటే తలబట్టుకొని అసలు ఏం చేయాలో ఉన్న ఇల్లు కూలగొట్టుకొని ఇల్లు రాక మరి ఇబ్బంది పడ్డటువంటి అనేక కుటుంబాలు కూడా ఉన్నాయి. చివరకు మరి ఉన్న ఇల్లు పోయింది, వీళ్ళ ఇందిరమ్మ లిస్టులో ఇల్లు లేదు. ఇది వీళ్ళు చేసినటువంటి నిర్మాణం. మరి తర్వాత ఇంకోటి ఏంది, ఈ ఇందిరమ్మ ఇల్లు నిజంగానే లబ్ధిదారులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఎక్కడైనా కనబడుతున్నదా అంటే ఎక్కడైతే కనబడుతున్నట్టు కనబడతలేదు. ఈ మధ్యనే చాలా మంది మాకు మేము రెంటల్ లెవెల్ పూర్తి చేసినాం, ఇప్పటి వరకు 1 లక్ష రూపాయలు కూడా బిల్లు పడలేదు, అధికారులు అడిగితే లంచాలు అడుగుతున్నారు అని బహిరంగంగానే సోషల్ మీడియాలో మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అవి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు గతంలో కట్టినటువంటి ఇల్లు కూడా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇల్లు కట్టిండ్రు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం 1,00,000 ఇళ్ళ నిర్మాణం చేసింది. వివిధ నియోజకవర్గాలలో ఎక్కడ వీలైతే అక్కడ చాలా ప్రాంతాలలో ఇల్లు నిర్మాణం చేసింది. వాటికి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కలర్లు వేసి ఇది ఇందిరమ్మ ఇళ్ళని పంపిణీ చేయడం జరుగుతా ఉంది. నిజంగా కూడా వాళ్ళకు కొంచెమన్నా మరి ఉండాలి. ఇది మేము కట్టిన ఇల్లు కావు, గత ప్రభుత్వం కట్టిన ఇల్లు, అప్పుడు ఉన్నటువంటి లబ్ధిదారులకు మేము పంపిణీ చేయాలనేటువంటి ఆ జ్ఞానం కూడా లేకుండా వాటికి ఆ కలర్లు వేసి మరి ఈరోజు ఈ ఇళ్ళ పంపిణీ చేస్తున్నారు. వాళ్ళకే ఇది సిగ్గుపడాల్సిన అవసరం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ ఏదైతే సెలక్షన్లో అంతకుముందేమో చాలా పెద్ద మాటలు చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కార్యకర్తనా ఈయన ఎక్కువరా అనేది ఎక్కడ కూడా చూడలే. పేదవాళ్లకు ఖచ్చితంగా పారదర్శకంగా వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా అర్హులైనటువంటి వాళ్లకు ఇల్లు మంజూరు చేసే విషయంలో కావచ్చు, ఏ స్కీమ్ అయిన విషయంలో, ఏ విషయంలో కావచ్చు, దళిత బంధు విషయంలో కావచ్చు, మరి పారదర్శకంగా జరిగినటువంటి విషయం మనకు తెలుసు. ఇలా ఏంది వీళ్ళు చేసిన పని, ప్రజలలో ఏదో కొద్దిగా మంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన మీరు నిజమైనటువంటి ప్రజలను వదిలిపెట్టి ఇందిరమ్మ కమిటీల పేరు అక్కడ ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇల్లిచ్చి వీళ్ళు మన వాళ్ళు కాదు అని అంటే ఆ లిస్టులకి పేరు తొలగించి చాలా మందికి అన్యాయం చేసిండ్రు. మొదటి లిస్టులో మా పేరు ఉన్నది, మళ్ళీ చదివేటప్పటికి మా పేరు లేదని ఆత్మహత్యలకు పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు మేము ఇంత పేదవాళ్ళం, మేము వీళ్ళ కళ్ళకి కనబడతలేమా, అసలు మేము ఏ పార్టీకి లేకుండా మాకు పార్టీని అంటగట్టి మరి మమ్మలను ఈ ఇందిరమ్మ ఇళ్ళ నుండి ఆ లిస్టులో నుంచి అర్హత లిస్టులో నుంచి తీసేయడం జరిగిందని చెప్పేసి చాలా మంది మరి ఆవేదన గురైనటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. విధానం వల్ల ఈ ఇందిరమ్మ కమిటీలు కావచ్చు, ఎవరైతే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మరి ఈ మధ్యనే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సంగతి కూడా మనం చూసినాం. ఒక అధికారి బాహంగానే ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని, ఏమాయా నువ్వు 25 ఇల్లు కడుతున్నావు, ఒక్కొక్క ఇల్లు ఎంత ఇయ్యాలో నీకు తెలియదా, వచ్చి కలవవా, నీకు ప్రత్యేకంగా చెప్పాలనా అని ఒక అధికారి మాట్లాడుతుంటే ఇలా వైరల్ అవుతున్నటువంటి విషయం మనం చూసినాం. అదేవిధంగా
ఎవరైతే ఈ ఇందిరమ్మ కమిటీలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం, మా పార్టీ అయితేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం, ఈయన మా పార్టీ కాకపోతే లిస్టులో నుంచి తీసేస్తామని చాలా మందికి అన్యాయం చేసినటువంటి విషయం కూడా మరి ఈరోజు ఇందిరమ్మ ఇళ్లలో ఎంత ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు అట్టహాసంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మేము చేపడతాం, పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తామని ఏదైతే గట్టిగా చెప్పి ఎన్నికలలో ఓటేపించుకోవడం కోసం 6 గ్యారంటీలలో ఇందిరమ్మ పథకం, ఇందిరమ్మ ఇంటి పథకం అనేటువంటిది ఏదైతే ఉందో ఇలా ఒక్కసారి లెక్క చూస్తే తెలుస్తుంది. మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం ప్రతి సంవత్సరం 4,50,000 ఇండ్లు మీరు కడతామని చెప్పింది. అదేవిధంగా ఈ సంవత్సరం లెక్క తీస్తే అంటే 2 సంవత్సరాలు పూర్తవుతున్నది. 2 సంవత్సరాలలో మీరు అనుమతించిన ఏంటి అంటే 1,50,000. ఇంకా మీకు 3 సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ 3 సంవత్సరాల వ్యవధిలో కూడా మీరు 4.5 లక్షల చొప్పున కట్టినా 13,50,000 మించి కట్టలేరు. కానీ ఈ సంవత్సరం గత సంవత్సరం మీరు బడ్జెట్ పెట్టినటువంటి విధానం కానీ తర్వాత ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేస్తున్నటువంటి మీ సీరియస్నెస్ కానీ చూసినట్టయితే 1,65,000 మాత్రమే. ఈ లెక్కన చూసుకున్నా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే ఉందో అట్టర్ ఫ్లాప్ గా ఘోరంగా విఫలమైనటువంటి పథకంగా ఏవైతే ఎస్సీ బీసీ వర్గాలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మాకు ఇల్లు వస్తుందని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను నమ్మించి వంచన చేసే విధంగానే ఇందిరమ్మ ఇళ్ల పథకం మాత్రం మనకు కనబడతా ఉన్నది. ఇది ఒక్కటే కాదు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు అనడంలో సందేహం లేదు. ఇలా ప్రజలందరూ కూడా మరి ఈ 6 గ్యారంటీల విషయంలో ఇక మాకు ఆశ లేదు, నమ్మించి మోసం చేసిండ్రు, ఇవి వస్తాయనేటువంటి ఆశ ఎక్కడ కూడా లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని వంచన చేసింది. ఈ పార్టీకి ఓటేసినందుకు, ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నందుకు మాకు మేమే చెప్పుతోడు కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి నిన్నగాక మొన్న యూరియాకు సంబంధించినటువంటి విషయంలో అనేక మంది రైతులు ఆవేదన పడుతున్నటువంటి విషయం కూడా మనం చూసినాం. ఇలా మహిళలే కావచ్చు, రైతులే కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, అదే విధంగా పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తామని ఎదురు చూస్తున్నటువంటి ముసల్మాన్లు కావచ్చు, అదే విధంగా ఉద్యోగస్తులు కావచ్చు, ఏ వర్గం చూసినా ఇలా ఘోరంగా మరి వంచనకు గురైనటువంటి పరిస్థితి మనకి రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే ఉందో మీరు చాలా గొప్పగా చెప్పినారు, అట్టర్ ఫ్లాప్. ఇలా రాష్ట్రం మొత్తం మీరు చూస్తే నువ్వు 1,65,000 ఇళ్లకు మంజూరు ఇచ్చి ఒక్క జిల్లా నేను ఇలా బతుకు చూపించినటువంటిది ఏదైతే ఉందో ఒక 65 ఇల్లు, అది కూడా స్లాబ్ లెవెల్కి పోయినాయి. అవి కూడా మరి ఇంకా ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. మీకున్నది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు ఇందిరమ్మ ఇల్లు ఏ రకంగా పూర్తి చేస్తారు, ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని నమ్మాలి, అదే విధంగా మాకు ఇల్లు వస్తుంది, కట్టుకుంటే డబ్బులు వస్తాయని మీ మీద నమ్మకంతో కట్టుకునేటువంటి వాళ్ళకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేటువంటి నమ్మకాలు కూడా లేవు. చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే మరి ఈ ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీ ఇందిరమ్మ ఇళ్ల పథకం నిలబెట్టుకుంటారా, ప్రజల ముందు మరొకసారి అవాస్తవాల దగ్గర తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎందుకు మాట్లాడలేదంటే 2 సంవత్సరాలు దాదాపు గడవాలి, ఆ లోపల మీరు చేస్తారనేటువంటి నమ్మకంతో ఉంటుంది. కానీ మీరు చేసినటువంటి విధానం చూస్తే ఇలా ఒక్క జగిత్యాల జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రాం కావచ్చు, అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా మాత్రం మనకు కనబడతా ఉంది. నమ్మినటువంటి ప్రజలకు ఒక వంచన చేసినట్టుగా కనబడతా ఉంది, నమ్మక ద్రోహం చేసినట్టుగా కనబడతా ఉంది. బిల్లుల విషయంలో కూడా చాలా ఆవేదన తోటి ఉన్నారు. బిల్లు కూడా తక్షణమే వాళ్ళకు మంజూరు చేసేటువంటి మరి ఏర్పాటు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఎన్ని డిమాండ్ చేసినా ఏదో ఏమంటారంటే మీ ప్రభుత్వానికి మాత్రం చీమకొట్టినట్టు లేదు. మరి కేవలం ప్రజల యొక్క ఆవేదనగానే మిగిలిపోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న కాలంలో మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే మరి ప్రజలను వంచన చేసి ఓట్లు వేసి
బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తుంది. మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేరు. ఎందుకంటే ప్రజా కోర్టులో మీరు దోషులుగా నిలబడక తప్పదనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.